తెలంగాణ జిల్లాలో మరో మద్యపాన వ్యతిరేక ఉద్యమం ప్రారంభమవుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామం వద్ద ఈ ఉద్యమానికి వేదిక అవుతోంది. ఇటీవల కాలంలో మద్యం బారిన పడి అనేక మంది మరణించిన నేపథ్యంలో గ్రామంలో మద్య నిషేధం అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రామంలోని మహిళలు, యువకులు భారీ ర్యాలీ నిర్వహించి చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక పాటలు పాడుతూ ముందుకు సాగారు. ఇక ముందు ఏపూరు గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే ₹1,00,000, తాగితే 20,000 జరిమానా విధిస్తామని మహిళలు ప్రకటించారు. వీరిని పట్టించిన వారికి 10,000 నజరానా కూడా ఉంటుందని వివరించారు గ్రామ మహిళలు. నమస్కారం. మాది ఏపూరు గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. మా ఊర్లో మద్యం అమ్మడం వల్ల చిన్న చిన్న పిల్లలు, యువత, పెద్దవాళ్ళు కూడా అందరూ ఖరాబ్ అవుతారు. దానివల్ల మేమందరం ఆడవాళ్ళము, మహిళా సంఘం తరఫున కూడా మద్యం అమ్మొద్దు, మద్యాన్ని నిషేధించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి తాగి బండి మీద నడుపుకుంటూ వస్తుండగా ఆయన కుక్క అడ్డం వచ్చి ఆ బండిని కంట్రోల్ చేయలేక తను కింద పడి చనిపోయిండు. ఆ అబ్బాయికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. అలాంటి అన్యాయం ఎవరికి జరగొద్దు, ఏ కుటుంబంలో కూడా జరగొద్దని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి పెద్దలు, చిన్నలు అందరూ కూడా మాకు సహకరించి కలెక్టర్ వరకు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా అందరికీ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మద్యం షాపులను అయితే బంద్ చేయండి. అట్లా మద్యం అమ్మితే మేమైతే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మాత్రం ఎవరిని ఖరాబ్ చేయలేదు, ఎవరిని కూడా ఒక మాట అనలేదు. మేము హెచ్చరిక మాత్రమే. మళ్ళీ కనుక మాకు దొరికినట్టయితే మద్యం అమ్మిన వారికి ₹1,00,000, తాగిన వారికి 20,000, పట్టించిన వారికి ₹10,000 జరిమానా గ్రామ పంచాయతీ నుంచి మేము ఇప్పించడానికి ఈరోజు తీర్మానం రాసుకుంటున్నాం. తెలంగాణ సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క